నేటి పంచాంగం వివరణ 22 ఫిబ్రవరి 2025 శనివారం. శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘమాసం, కృష్ణపక్షం. తిథి నవమి, మధ్యాహ్నం 1:15 వరకు, తదుపరి దశమి. నక్షత్రం జ్యేష్ఠ, సాయంకాలం 5:28 వరకు, తదుపరి మూల. యోగం హర్షణ, ఉదయం 11:47 వరకు, కరణం గరిజి, మధ్యాహ్నం 1:15 వరకు, తదుపరి వనిజ, రాత్రి 1:40 వరకు. వర్జం రాత్రి 2:01 నుండి తెల్లవారుజామున 3:41 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:15 నుండి 9:01 వరకు. రాహుకాలం ఉదయం 9:36 నుండి 11:02 వరకు. యమగండం మధ్యాహ్నం 1:56 నుండి 3:23 వరకు. అమృతకాలం ఉదయం 8:12 నుండి 9:56 వరకు. అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12:06 నుండి 12:52 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 5:06 నుండి 5:54 వరకు. సూర్యోదయం ఉదయం 6:42 సూర్యాస్తమయం సాయంకాలం 6:16 తదుపరి నేటి రాశి ఫలాలు. ఇక మేషరాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే స్థిరాస్తి ఒప్పందాలలో ఎవరైతే చేసుకుంటున్నారో వారు పునరాలోచన చేయడం మంచిది. వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారు వివాదాలకు దూరంగా ఉండడం ఎంతో మేలు చేస్తుంది. చేపట్టిన వ్యవహారాలు కొంత మందకోడిగా సాగుతాయి. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు అంతంత మాత్రంగానే సాగుతాయి. ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో చిన్నపాటి వివాదాలు కలిగే అవకాశం కనిపిస్తుంది. ఇక మేషరాశి వారికి ఈరోజు తొందరపాటు అనేది పనికిరాదు. అనవసరమైన వివాదాలకు దూరంగా ఉండండి. అలాగే మధ్యవర్తిత్వం అసలు చేయకరండి. ఇక ఈరోజు ఆర్థిక ఇబ్బందులు అనేవి తలెత్తే అవకాశం ఉన్నందున కాస్త పొదుపు చేయడం ద్వారా ఈ పరిస్థితి నుండి బయటపడవచ్చు. అలాగే మౌనంగా ఉండడం ఎంతో మేలు చేస్తుంది. కుటుంబాల్లో తగాదాలు అనేవి తప్పకపోవచ్చు. ఇక ఈరోజు ఉద్యోగులకు ఉద్యోగ నష్టం అనేది కనబడుతుంది. భూ క్రయ విక్రయాలలో ఎవరైతే ఉన్నారో వారు నష్టాలను ఎదుర్కొంటారు. ఆధ్యాత్మికత వైపు ఈరోజు మొగ్గు చూపుతారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో వారికి వాహన ప్రమాద సూచనలు ఉన్నవి కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోండి. అలాగే అనారోగ్య సమస్యలు అనేవి వేధిస్తాయి. శస్త్రచికిత్సలు కూడా అవసరం పడే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక వ్యవసాయదారులకు పంట నష్టం అనేది కనబడుతుంది. అలాగే ఈరోజు వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారు కొంత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మోసపోయే అవకాశం కనిపిస్తున్నందున జాగ్రత్తగా ఉండండి. ఇక ఈరోజు పెద్దల మాట వినడం వలన అనేక ప్రయోజనాలను పొందుతారు. ఇక మేషరాశి వారు ఈరోజు కష్టానికి తగిన ఫలితం కనిపించక డీలా పడతారు. బంధువర్గంతో ఒత్తిడిలు పెరుగుతాయి. ఏ కార్యక్రమం చేపట్టినా నిరాశ అనే మిగులుతుంది. ఆత్మీయులతో అకారణంగా విరోధాలు నెలకొంటాయి. ఇక ఈరోజు ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. రుణదాతలను కూడా ఆశ్రయించాల్సి వస్తుంది. నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారి ప్రతి ప్రయత్నంలోనూ అవంతరాన్ని ఎదుర్కొంటారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు సాదాసీదాగా సాగి స్వల్ప లాభాలను మాత్రమే దక్కించుకోగలుగుతారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు మరింత అప్రమత్తతగా బాధ్యతగా మెలగాల్సిన రోజుగా చెప్పవచ్చు. రాజకీయవేత్తలకు కళాకారులకు కొన్ని వివాదాలు అనేవి చిరాకు పరుస్తాయి. మహిళలకి మానసిక ఆందోళన అనేది తప్పకపోవచ్చు. ఇక మేషరాశి వారికి అదృష్ట రంగు తెలుపు, ప్రతికూలమైన రంగు గులాబీ, అదృష్ట సంఖ్య 7. ఈరోజు మేషరాశి వారు విష్ణు సహస్రనామాలు పారాయణం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక వృషభ రాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే వ్యాపారస్తులు ఎవరైతే నూతన వ్యాపారాన్ని ప్రారంభించాలని చూస్తున్నారో దానికి ఉన్న అవరోధాలు తొలగిపోతాయి. వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారికి నూతన ప్రోత్సాహకాలు అనేవి అందుతాయి. ఇక దూర ప్రయాణాలు ఎవరైతే చేస్తున్నారో వారు జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. ఎందుకంటే అడుగడుగున ఆటంకాలే కనిపిస్తున్నవి. చిన్న చిన్న వాహన ప్రమాద సూచనలు ఉన్నవి కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోండి. లేదా వాయిదా వేయడం ఇంకా మంచిది. ఇక ఆర్థిక లావాదేవీలు మొత్తంగా చూసుకుంటే ఆశాజనకంగా సాగుతాయి. అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తి చేయగలుగుతారు. సోదరులతో వివాదాలు ఏవైతే నెలకొని ఉన్నాయో అవి తెలివిగా పరిష్కరించుకోగలుగుతారు. ఇక వృషభ రాశి వారికి ఈరోజు మంచి రాజయోగం అనేది కనబడుతుంది. నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఉద్యోగ ప్రాప్తి అనేది కనబడుతుంది. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి యోగదాయకంగా ఉంటుంది. అలాగే వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి వివాహం కుదిరే అవకాశం కనిపిస్తుంది. భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. అలాగే వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. ఇక ప్రముఖుల పరిచయం మీకు లబ్ధిని చేకూరుస్తుంది. ఇక ఈరోజు వ్యాపారస్తులు నూతన వ్యాపారాన్ని ప్రారంభించుకోవచ్చు. భాగస్వామ్య వ్యాపారం చేసేవారు కూడా నూతన భాగస్వాములను చేర్చుకోవచ్చు. అలాగే ఈరోజు
భార్యాభర్తల మధ్య అన్యోన్యత అనేది పెరుగుతుంది. ఇంట శుభకార్యాల నిర్వహణపై చర్చలు చేస్తారు. సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. ధనాదాయం బాగుండడం వలన రుణాలను తీర్చగలుగుతారు. ఇక ఆస్తి పంపకాలలో ఆస్తి లాభ సూచనలు కూడా కనబడుతున్నవి. స్థిరాస్తులను కొనుగోలు చేస్తారు. కోర్టు కేసుల్లో కూడా అనుకూలమైన తీర్పు లభించే అవకాశం కనిపిస్తుంది. సత్సంతాన ప్రాప్తి కనబడుతుంది. మొత్తంగా చూసుకుంటే వృషభ రాశి వారికి అధిక ఆర్థిక ప్రయోజనాలు కలిగే రోజుగా చెప్పవచ్చు. అలాగే నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వారు ఉద్యోగాలలో చేరే రోజుగా చెప్పవచ్చు. ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. మిత్రులను కలుసుకొని ఉల్లాసంగా గడుపుతారు. అదనపు ఆదాయం అనేది సమకూరుతుంది. నూతన వాహనాలను ఆభరణాలను సమకూర్చుకోగలుగుతారు. అలాగే ఈరోజు ఒక సమస్య తీరి ఊరట చెందుతారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఉత్సాహం మరింత పెరుగుతుంది. చిత్ర పరిశ్రమ వారికి, క్రీడాకారులకు ఇబ్బందులు తీరిపోతాయి. ఇక ముఖ్యంగా విద్యార్థులకు అనుకూలమైన ఫలితాలు అనేవి లభిస్తాయి. మహిళలకు శుభవార్తలు అనేవి వింటారు. ఇక ఈరోజు వృషభ రాశి వారికి అదృష్ట రంగు తెలుపు, ప్రతికూలమైన రంగు గులాబీ, అదృష్ట సంఖ్య 5. ఈరోజు వృషభ రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని ఆరాధించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక మిథున రాశి వారికి ఈరోజు చూసుకుంటే గృహమున విందు వినోదాది కార్యక్రమాలను నిర్వహిస్తారు. చేపట్టిన పనులలో శ్రమాధిక్యత అనేది పెరుగుతుంది. వృత్తి వ్యాపారాలలో తీసుకున్న నిర్ణయాలు మీ భవిష్యత్తుకు ఉపయోగపడే విధంగా ఉంటాయి. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో ఆ ప్రయత్నాలలో విజయాన్ని సాధిస్తారు. ఇక ఈరోజు మిథున రాశి వారు తమ మాట తీరుతో అందరినీ మెప్పించగలుగుతారు. నూతన వస్తు వాహన యోగం అనేది కనబడుతుంది. అలాగే ఈరోజు మిత్రుల యొక్క సహాయ సహకారాలు అనేవి సంపూర్ణంగా పొందగలుగుతారు. అలాగే ఈరోజు వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. ఇక ఈరోజు వ్యాపారస్తులు నూతన వ్యాపారానికి కావాల్సిన పెట్టుబడులను అందుకుంటారు. అలాగే ధనాదాయం బాగుండడం వల్ల రుణాలను తీర్చగలుగుతారు. వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి వివాహం నిశ్చయమయ్యే శుభతరుణంగా చెప్పవచ్చు. మంచి ధనయోగం అనేది కలుగుతుంది. భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులు దక్కించుకోగలుగుతారు. సత్సంతాన ప్రాప్తి అనేది కనబడుతుంది. అలాగే సంఘంలో గౌరవ మర్యాదలు అనేవి ఈరోజు లభిస్తాయి. అలాగే కుటుంబ సౌఖ్యం అనేది కనబడుతుంది. ఇచ్చిన మాటను నిలబెట్టుకునేంత మంచి రోజుగా చెప్పవచ్చు. అలాగే మిథున రాశి వారు ఈరోజు ఇతరులకు సహాయ సహకారాలను కూడా అందించగలుగుతారు. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ యత్నాలు చేస్తున్నారో వారికి ఉద్యోగ అవకాశాలు అనేవి దగ్గరగా వస్తాయి. అలాగే ఈరోజు ముఖ్యమైన పనులన్నీ కూడా సజావుగా సాగుతాయి. ఆప్తుల నుండి కీలక సందేశం అందుతుంది. విలువైన వస్తువులను సేకరిస్తారు. సమాజ సేవలో భాగస్వాములు అవుతారు. అలాగే ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు అన్ని పరిస్థితులు కూడా మీకు అనుకూలంగా గోచరిస్తున్నవి. అనుకోని ఆహ్వానాలు మీకు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. ఇక ఆర్థిక వ్యవహారాలలో ఆటుపోట్లు ఏవైతే నెలకొని ఉన్నాయో అవి తొలగిపోతాయి. ఇక చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. అలాగే శత్రువులను సైతం మిత్రులుగా మార్చుకోగలుగుతారు. ఇక ఈరోజు వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి వ్యాపార భాగస్వాములతో ఉన్న విభేదాలు తీరిపోతాయి. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తమ బాధ్యతలపై మరింత దృష్టి సారిస్తారు. రాజకీయవేత్తలకు, కళాకారులకు ఊహించని ఆహ్వానాలు అనేవి అందుతాయి. అలాగే మహిళలకి ఆశ్చర్యకరమైన ఒక సంఘటన జరుగుతుంది. విద్యార్థులు అనుకున్న ఫలితాలను పొందగలుగుతారు. ఇక మిథున రాశి వారికి అదృష్ట రంగు గోధుమ, ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 1. ఈరోజు మిథున రాశి వారు శనీశ్వర అష్టోత్తర శతనామావళి పఠనం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక కర్కాటక రాశి వారికి చూసుకున్నట్లయితే చిన్ననాటి మిత్రులతో విలువైన సమయాన్ని గడుపుతారు. ఇక చేపట్టిన పనులలో నూతన ప్రణాళికలు అమలుపరిచి సకాలంలో పూర్తి చేయగలుగుతారు. వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారు ఉన్నతాధికారుల యొక్క సహాయ సహకారాలను పొందుతారు. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో స్వల్ప లాభాలను అందుకుంటారు. అలాగే కుటుంబ పెద్దలతో చిన్నపాటి మాట పట్టింపులు ఉన్నాయి కాబట్టి కాస్త వాళ్ళని గౌరవించడం మీకెంతో మేలు చేస్తుంది. ఇక కర్కాటక రాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే మంచి ధనధాన్యాభివృద్ధి అనేది కలుగుతుంది. వస్తు వాహన యోగం అనేది కనబడుతుంది. అలాగే బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలను సంపూర్ణంగా పొందగలుగుతారు. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి ధనాదాయం అనేది లభిస్తుంది. ముఖ్యంగా ఎవరైతే స్థిర నివాసం ఏర్పరచుకోవాలనుకుంటున్నారో వారికి నూతన గృహయోగం అయితే ఉంది. అలాగే ఈరోజు కర్కాటక రాశి వారు పోగొట్టుకున్న విలువైన వస్తువులను కానివ్వండి, ధనాన్ని కానివ్వండి తిరిగి పొందుతారు. ఇక వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి
వివాహం నిశ్చయమయ్యే శుభతరుణంగా చెప్పవచ్చు. సత్సంతాన ప్రాప్తి అనేది కనబడుతుంది. అలాగే ఇంట శుభకార్యాల నిర్వహణపై ప్రణాళికలను రూపొందిస్తారు. ఇక ఆస్తి పంపకాలలో ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత, ప్రేయసి ప్రియులు ఒకటే శుభతరుణంగా కూడా చెప్పవచ్చు. ఇక ఆత్మీయుల కలయిక ఆనందాన్ని ఇస్తుంది. అలాగే సోదర మైత్రి అనేది కనబడుతుంది. ధనాదాయం బాగుండడం వలన ఈరోజు రుణాలను కూడా తీర్చగలుగుతారు. సత్సంతాన ప్రాప్తి అనేది కనబడుతుంది. ఇక భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను చేజిక్కించుకోగలుగుతారు. ఇక కర్కాటక రాశి వారు ఈరోజు నూతన కార్యక్రమాలను ప్రారంభించి విజయవంతంగా పూర్తి చేస్తారు. కుటుంబంలో సంతోషకరంగా గడుపుతారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ధార్మిక సేవా కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క కృషి ఈరోజు పుంజుకుంటుందని చెప్పవచ్చు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులకు అత్యంత సంతోషదాయకంగా ఉంటుంది. చిత్ర పరిశ్రమ వారికి, సాంకేతిక నిపుణులకు శుభవార్తలు అనేవి అందుతాయి. విద్యార్థులు మంచి ఫలితాలను సాధిస్తారు. ముఖ్యంగా మహిళలకి ఉత్సాహవంతంగా గడిచిపోతుంది ఈరోజు. ఇక కర్కాటక రాశి వారికి అదృష్ట రంగు గులాబీ, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 3. ఈరోజు కర్కాటక రాశి వారు శివార్చన చేయడం మంచి శుభ ఫలితాలను ఇస్తుంది. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగిస్తుంది. ఇక సింహరాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే భూ సంబంధిత వ్యాపారస్తులు అంటే రియాల్టర్స్ ఎవరైతే ఉన్నారో వారు ఆశించిన లాభాలను అందుకుంటారు. ఇక కుటుంబ సభ్యులతో దైవసేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. అలాగే సింహరాశి వారు ఈరోజు చిన్ననాటి మిత్రులతో విలువైన సమయాన్ని గడుపుతారు. వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో తమ ఉన్నతాధికారులతో మాట పట్టింపులు కలిగే అవకాశం ఉన్నందున కాస్త జాగ్రత్తగా ఉండండి. అలాగే ఈరోజు గృహమున కొందరి ప్రవర్తన మానసికంగా ఇబ్బందికి గురి చేస్తుంది. అలాగే ఈరోజు సింహరాశి వారు అనుకున్న పనులన్నీ కూడా పట్టుదలతో పూర్తి చేస్తారు. ఇక కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి వివాహం నిశ్చయమవుతుంది. అలాగే ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ మరియు అనుకున్న చోటికి బదిలీలు కలిగే అవకాశం కనిపిస్తుంది. ఇక నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి అనేది కనబడుతుంది. పట్టుదలగా ప్రయత్నించండి, తప్పకుండా ఉద్యోగం మీ సొంతమవుతుంది. ఇక ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. నూతన వాహనాలను కొనుగోలు చేస్తారు. ఇక సోదరులతో ఎవరికైతే విభేదాలు కలిగి ఉన్నాయో అవి ఈ రోజుతో తీరిపోతాయి. అలాగే మాతృ సంబంధ వ్యక్తుల నుండి శుభవార్తలను అందుకుంటారు. ఇక అది ఆస్తి విషయంలో కానివ్వండి లేదా మరేదైనా విషయంలో కానివ్వండి ఒక శుభవార్త అయితే మీకు అందుతుంది. ఇక దంపతుల మధ్య అన్యోన్యత అనేది పెరుగుతుంది. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి యోగదాయకంగా ఉంటుంది. ముఖ్యంగా వ్యాపారస్తులు ఎవరైతే నూతన పెట్టుబడుల కోసం చూస్తున్నారో వారికి పెట్టుబడులు అనేవి అందుతాయి. ఇక విద్యార్థులకు విదేశీ విద్య అవకాశాలు అనేవి వస్తాయి. ఇక కుటుంబంలో చికాకులన్నీ తొలగిపోయే రోజుగా చెప్పవచ్చు. ఈరోజు సింహరాశి వారు ప్రశాంతమైన జీవనాన్ని గడుపుతారని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇక ఈరోజు సింహరాశి వారు ఎవరైతే నిరుద్యోగులు ఉద్యోగ యత్నాలు చేస్తున్నారో ఆ ప్రయత్నాలన్నీ కలిసి వస్తాయని చెప్పవచ్చు. ఆర్థిక వ్యవహారాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి. కుటుంబ సమస్యలు తీరిపోతాయి. ఇక దూర ప్రయాణాలు ఎవరు చేస్తున్నారో వారు ఆ ప్రయాణాలలో నూతన వ్యక్తుల పరిచయం మీకు ఉత్సాహాన్ని ఇస్తుంది. అలాగే శుభకార్యాలలో పాల్గొంటారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు అనుకున్న లాభాలను గడిస్తారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి విధులలో ఉన్న ఆటంకాలు తొలగి ఊరట చెందుతారు. చిత్ర పరిశ్రమ వారికి, క్రీడాకారులకు తమలోని ప్రతిభను చాటుకునే రోజుగా చెప్పవచ్చు. విద్యార్థులకు అత్యంత కీలక సమాచారం ఒకటి రావచ్చు. ముఖ్యంగా మహిళలకి కుటుంబంలో సంతోషంగా ఉంటుంది. ఇక ఈరోజు సింహరాశి వారికి అదృష్ట రంగు ఎరుపు, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 8. ఈరోజు సింహరాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని పూజించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక కన్యా రాశి వారికి చూసుకున్నట్లయితే ఈరోజు దైవసేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు కన్యా రాశి వారికి కుటుంబ వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇక వ్యాపారస్తులు నూతన వ్యాపారాన్ని ప్రారంభించి ఆశించిన లాభాలను అందుకుంటారు. వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో శ్రమకు తగిన గుర్తింపు అనేది లభిస్తుంది. వారికి చేపట్టిన పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేయగలుగుతారు. ఇక కన్యా రాశిలోని అన్ని రంగాల వారికి అనుకూలమైన ఫలితాలే గోచరిస్తున్నవి. ఇక కన్యా రాశి వారికి రోజు మంచి అదృశ్య యోగం ఉందని చెప్పవచ్చు. అలాగే ధనాదాయం బాగుండడం వలన రుణాలను కూడా తీర్చగలుగుతారు. సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. తమ మాట తీరుతో అందరినీ మెప్పించగలుగుతారు.
ఇక సోదర మైత్రి అనేది కనబడుతుంది. సోదరులతో కలిసి విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపార పరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి శుభయోగాలు అనేవి కలుగుతాయి. ముఖ్యంగా స్థిర నివాసం ఏర్పరచుకోవాలనుకున్న వారికి ఈరోజు మంచి రోజుగా చెప్పవచ్చు. ఇక ఎవరైతే విదేశీయానం చేయాలనుకుంటున్నారో వారికి వీసా సౌలభ్యం అనేది లభిస్తుంది. వ్యవసాయదారులకు పంట లాభం కనబడుతుంది. పాడి పరిశ్రమలో కూడా లాభాలను అందుకుంటారు. ఇక ప్రముఖుల పరిచయం మీకు లబ్ధిని చేకూరుస్తుంది. ఇక నూతన వ్యాపారాన్ని ప్రారంభించడానికి ఈరోజు మంచి రోజుగా చెప్పవచ్చు. ఇక కన్యా రాశి వారు ఈరోజు ముఖ్యమైన కార్యక్రమాలలో ముందడుగు వేస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ప్రత్యర్థులను సైతం మాటలతో ఆకట్టుకోగలుగుతారు. దూర ప్రాంతాల నుండి ఆహ్వానాలు అనేవి అందుతాయి. ఇక గృహ నిర్మాణ యత్నాలు ఎవరైతే చేస్తున్నారో అవి మరింత ముమ్మరమవుతాయి. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి వ్యాపారాలలో లాభాలు లభిస్తాయి. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఈ రోజంతా ప్రోత్సాహకరంగా గడిచిపోతుంది. ఇక సాంకేతిక నిపుణులకు, రాజకీయవేత్తలకు అనుకూలమైన వాతావరణం అనేది చోటు చేసుకుంటుంది. ఇక విద్యార్థులు కొత్త అవకాశాలను అందిపుచ్చుకుంటారు. ముఖ్యంగా మహిళలకి ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. ఇక కన్యా రాశి వారికి అదృష్ట రంగులు గోధుమ, ప్రతికూలమైన రంగు కాఫీ, అదృష్ట సంఖ్య 4. కన్యా రాశి వారు ఈరోజు సుబ్రహ్మణ్యేశ్వరునికి అభిషేకం చేయించుకోవడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక తులారాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే నూతన వాహనాలను కొనుగోలు చేస్తారు. అలాగే మీ ఆలోచనలు ఏవైతే చేస్తున్నారో అవి కుటుంబ సభ్యులకు నచ్చే విధంగా ఉంటాయి. ఇక ఈరోజు కొంత వాహన సంబంధమైన సమస్యలు కలిగే అవకాశం కనిపిస్తుంది. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఎవరైతే చేస్తారో దానిలో ఉన్న అవరోధాలు తొలగిపోతాయి. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో తమ వ్యాపారాలలో సొంత ఆలోచనలు అమలు పరచడం మంచి మేలుని చేస్తుంది, మంచి లాభాలను తెచ్చిపెడుతుంది. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు అదనపు బాధ్యతల నుండి ఈరోజు బయటపడతారు. ఇక తులారాశి వారి ఈరోజు తల్లిదండ్రుల ఆశీర్వాదంతో ఆస్తి లాభ సూచనలు అయితే కనబడుతున్నవి. వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి తగిన భాగస్వామి లభించే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రేమ వివాహం జరిగే అవకాశం కూడా అధికంగా ఉంది. భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. పాడి పరిశ్రమలు కూడా లాభాలు అనేవి లభిస్తాయి. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఉద్యోగం లభించే అవకాశం అధికంగా ఉంది. తప్పకుండా ప్రయత్నించండి. ఇక ఈరోజు నూతన ఆభరణాలను, వస్తువులను కొనుగోలు చేస్తారు. ప్రముఖుల పరిచయం మీకు లబ్ధిని చేకూరుస్తుంది. ఇక ఈరోజు అంతటా కార్యసిద్ధి అనేది కలుగుతుంది. ఇక కుటుంబ సభ్యులతో కలిసి తీర్థయాత్రలు చేస్తారు. విదేశీయానం చేయాలనుకున్న వారికి అనుకూలంగా ఉంది. అలాగే శుభవార్తలను వింటారు. ఇంట శుభకార్యాల నిర్వహణపై ప్రణాళికలను రూపొందిస్తారు. ఇక ఈరోజు ఆత్మీయులతో అనురాగం పంచుకుంటారు. ప్రతిభాశాలురుగా గుర్తింపు పొందుతారు. చిన్ననాటి విషయాలు గుర్తుకు వస్తాయి. ఆప్తుల నుండి శుభవర్తమానాలు అనేవి అందుతాయి. అలాగే ఈరోజు చేసే ఆలోచనలు మీ భవిష్యత్తుకు బాట వేస్తాయి. ఇక ఆర్థిక వ్యవహారాలు గతంలో కంటే చాలా మెరుగ్గా ఉంటాయి. ఇళ్లను, వాహనాలను కొనుగోలు చేసే ప్రయత్నం ఎవరైతే చేస్తున్నారో అవి ఫలిస్తాయని చెప్పవచ్చు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు పనిచేసే చోట ఉన్న సమస్యలను అధిగమించగలుగుతారు. ఇక పారిశ్రామికవేత్తలకు మరింత ఆశాజనకమైన రోజుగా చెప్పవచ్చు. ఇక విద్యార్థులు అనుకున్న ఫలితాలను పొందుతారు. మహిళలకి మానసిక ప్రశాంతత అనేది చేకూరుతుంది. ఇక విద్యార్థులకు వచ్చిన అవకాశాలు ఉత్సాహాన్ని ఇస్తాయి. ఇక ఈరోజు తులారాశి వారికి అదృష్ట రంగు ఆకుపచ్చ, ప్రతికూలమైన రంగు నీలం, అదృష్ట సంఖ్య 9. ఈరోజు తులారాశి వారు నరసింహ స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక వృశ్చిక రాశి వారికి చూసుకున్నట్లయితే ఈరోజు శత్రు సమస్యలు అనేవి తొలగిపోతాయి. ఆదాయ మార్గాలు సంతృప్తికరంగా సాగుతాయి. సన్నిహితుల నుండి ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. ఇక బంధువులతో దైవసేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఉద్యోగ అవకాశాలు అనేవి లభిస్తాయి. అలాగే కొన్ని వ్యవహారాలలో జీవిత భాగస్వామి యొక్క సలహాలు తీసుకొని ముందుకు సాగడం మీకు ఎంతో మేలు చేస్తుంది ఈరోజు. ఇక ఈరోజు వృశ్చిక రాశి వారికి రాజయోగం పట్టిందా అన్నట్టుగా ఉంటుంది. పెద్దల సలహాలతో ముందుకు వెళ్ళడం వలన మీరు ఎంతో ప్రయోజనాలను పొందుతారు. ఇట్లా
ఈరోజు కోట్లు గడించే అవకాశం కూడా లభిస్తుంది. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి కనబడుతుంది. వ్యవసాయదారులకు పంట లాభం కనబడుతుంది. భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. అలాగే ఈరోజు ఉద్యోగస్తులకు పదోన్నతులు లభించే అవకాశం కనిపిస్తుంది. అలాగే అనుకున్న చోటికి బదిలీలు జరిగే అవకాశం ఉంది. ప్రైవేట్ సెక్టర్లలో ఎవరైతే ఉద్యోగం చేస్తున్నారో వారికి పర్మనెంట్ అయ్యే అవకాశం కూడా లభిస్తుంది. ఇక ఈరోజు స్థలాలను గృహాలను కొనుగోలు చేస్తారు. ఇక విదేశాలలో విద్యాపరంగా వృత్తిపరంగా వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి యోగదాయకంగా ఉంటుంది. ముఖ్యంగా వ్యాపారస్తులకు వ్యాపారాలలో విపరీతమైన లాభాలు లభించే అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే వృశ్చిక రాశి వారు ఈరోజు ముఖ్యమైన కార్యక్రమాలన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేస్తారు. సంఘంలో విశేషమైన గౌరవాన్ని పొందుతారు. శుభకార్యాలకు డబ్బును వెచ్చిస్తారు. ఆదాయం అనుకున్న దానికన్నా ఎక్కువగా ఈరోజు పొందగలుగుతారు. సోదరుల నుండి ఆహ్వానాలు అనేవి వస్తాయి. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఇక వైద్యులకు సాంకేతిక నిపుణులకు నూతన ఉత్సాహంగా ఉంటుంది. ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారి యత్నాలు సఫలం అవుతాయి. విద్యార్థులకు కొత్త అవకాశాలతో సంతోషంగా ఈరోజు గడపగలుగుతారు. మహిళలకి మరింత గౌరవ ప్రతిష్టలు అనేవి లభిస్తాయి. ఇక వృశ్చిక రాశి వారికి అదృష్ట రంగు తెలుపు, ప్రతికూలమైన రంగు బంగారు వర్ణం, అదృష్ట సంఖ్య 5. ఈరోజు వృశ్చిక రాశి వారు శ్రీ లలితా సహస్ర నామ పారాయణం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక ధనుసు రాశి వారికి చూసుకున్నట్లయితే కుటుంబ వ్యవహారాలలో కీలక నిర్ణయాలను అమలు పరుస్తారు. చేపట్టిన పనులలో శ్రమ మరింత అధికమవుతుంది. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగ విషయమై అధికారులతో చర్చలు ఏవైతే చేస్తారో అవి ఫలించవు. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఇక దీర్ఘకాలిక రుణభారం అధికమవుతుంది. బంధుమిత్రులతో చిన్నపాటి వివాదాలు కలిగే అవకాశాలైతే అధికంగా కనిపిస్తున్నందున కాస్త ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. ఇక ధనుసు రాశి వారికి రోజు మొండితనం వలన చాలా నష్టాలు అనేవి ఎదురవుతాయి. పెద్దల సలహాలు పాటించడం మీకు ఎంతో మేలు చేస్తుంది. వారిని సలహాలు పాటించడమే కాకుండా గౌరవించడం కూడా మీకు మేలు. అలాగే ఆర్థిక విషయాలలో జాగ్రత్తగా ఉండండి. డబ్బులు ఇవ్వడం కానివ్వండి, పుచ్చుకోవడం కానివ్వండి ఈరోజు అసలు చేయవద్దు. అలాగే విదేశీయానం చేయాలనుకున్న వారు కూడా వాటిని వాయిదా వేసుకోవడం మంచిది. ఇక ఈరోజు అనారోగ్య సమస్యలు వేధించే అవకాశం ఉన్నందున ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం మీకు మేలు చేస్తుంది. అలాగే ఆస్తి పంపకాలలో ఆస్తి నష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి సోదరులతో మీరు కాస్త రాజీ కుదుర్చుకునే ప్రయత్నమైతే చేయండి. స్నేహితుల చేతిలో మోసపోయే అవకాశం ఉన్నందున ఈరోజు వారి విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. అలాగే కుటుంబంలో చికాకులు మిమ్మల్ని వేధిస్తాయి. వ్యవసాయదారులకు పంట నష్టం అనేది కనబడుతుంది. వ్యాపారస్తులకు వ్యాపార నష్టం అనేది కనబడుతుంది. అలాగే విద్యార్థులకు విద్యా నష్టం, ఉద్యోగస్తులకు ఉద్యోగ నష్టం అనేది కనబడుతుంది. కాబట్టి అందరూ కాస్త జాగ్రత్తగా ఈరోజు గడపడం అనేది చెప్పుకోదగ్గ సూచన. అలాగే విదేశాలలో విద్యాపరంగా వృత్తిపరంగా వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారు అనేక రకాల అవమానాలను అలాగే నష్టాలను మోసాలను ఎదుర్కొనే అవకాశం ఉన్నందున వారు కూడా కాస్త జాగ్రత్తగా ఉండడం చెప్పుకోదగ్గ సూచన. ఇక వివాహ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో ఆ వివాహ ప్రయత్నాలలో కూడా కొన్ని లోటుపాట్ల వల్ల మోసపోయే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ఈరోజు ధనుసు రాశి వారు ముఖ్యమైన పనులను వాయిదా వేస్తారు. ఇక ప్రయాణాలలో మార్పులు జరిగే అవకాశం కనిపిస్తుంది. అలాగే దూర ప్రయాణాలు ఎవరైతే చేస్తున్నారో వారు ప్రయాణాలలో వాహన ప్రమాదాలు జరిగే విషయం కొంచెం జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. అలాగే ఈరోజు మిత్రులు కూడా శత్రువులుగా మారే అవకాశం అయితే కనిపిస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై దృష్టి సాధిస్తారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో కొత్త వివాదాలను ఎదుర్కొంటారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు పనిచేసే చోట పనిభారం అనేది పెరుగుతుంది. అలాగే ఉన్నతాధికారుల నుండి కొంత ఒత్తిడిని అయితే ఎదుర్కొనే అవకాశం కనిపిస్తున్నందున కాస్త జాగ్రత్తగా ఉండండి. చిత్ర పరిశ్రమ వారికి క్రీడాకారులకు విదేశీ పర్యటనలు వాయిదా పడే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా విద్యార్థులు కొన్ని అవకాశాలను చేజార్చుకునే అవకాశం ఉన్నందున జాగ్రత్తగా ఎంచుకోండి. అలాగే మహిళలకి కుటుంబ సమస్యలు అనేవి తప్పకపోవచ్చు. ఇక ఈరోజు ధనుసు రాశి వారికి అదృష్ట రంగు ఎరుపు, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 7. ఈరోజు ధనుసు రాశి వారు రాహుగ్రహానికి శనిగ్రహానికి జపాలు చేయించుకోండి. అలాగే వెంకటేశ్వర స్వామిని పూజించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.
ఇక మకర రాశి వారి గురించి చూసుకున్నట్లయితే నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారు చాలా కాలంగా వేచి చూస్తున్న అవకాశాలు అనేవి ఈరోజు అందుతాయి. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తమ పనితీరుతో ఉన్నతాధికారులను ఆకట్టుకుంటారు, వారి యొక్క ప్రశంసలను పొందుతారు. ఇక మకర రాశి వారు దైవ సేవా కార్యక్రమాలకు ధన సహాయాన్ని అందిస్తారు. ఆదాయానికి మించిన ఖర్చులు పెరిగే అవకాశం ఉన్నందున కొంత పొదుపు చేయడం ద్వారా ఈ పరిస్థితి నుండి బయటపడవచ్చు. అలాగే కుటుంబ సభ్యులతో విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక మకర రాశి వారి ఈరోజు నూతన వస్తు వాహన యోగం అనేది కనబడుతుంది, ధనధాన్య అభివృద్ధి అనేది కనబడుతుంది. ఇక ఈరోజు తల్లి తరపున వారి నుండి శుభవార్తలను అందుకుంటారు. ఆస్తి పంపకాలలో ఆస్తి లాభ సూచనలు అయితే కనిపిస్తున్నవి. సోదర మైత్రి అనేది ఉంది. అలాగే ఆభరణాలను నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. పాడి పరిశ్రమలో కూడా లాభాలు అనేవి లభిస్తాయి. ఇక విదేశాలలో విద్యాపరంగా వృత్తిపరంగా వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. ముఖ్యంగా ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఉన్నత స్థాయి ఉద్యోగం లభించే అవకాశం కనిపిస్తుంది. అలాగే విదేశాలలో స్థిర నివాసం ఏర్పరచుకోవాలనుకున్న వారికి కూడా మంచి రోజుగా చెప్పవచ్చు. ఇక భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక ఈరోజు కొంత రుణ ప్రయత్నాలు అయితే చేస్తారు. లోన్ సౌలభ్యం కూడా లభించే అవకాశం కనిపిస్తుంది. వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి వివాహం నిశ్చయమైన రోజుగా చెప్పవచ్చు. అలాగే భార్యాభర్తల మధ్య అన్యోన్యత, ప్రేయసి ప్రియుల మధ్య ప్రేమ అనేది పెరుగుతుంది. ఇక దూరపు బంధువుల రాక మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. అలాగే మకర రాశి వారు ఈరోజు ఆత్మీయులు శ్రేయోభిలాషుల నుండి ఊహించని పిలుపులను అందుకుంటారు. ఇక ఏవైతే ఆలోచనలు చేస్తున్నారో అవి ఈరోజు మీరు ఆచరణలో పెట్టగలుగుతారు. ఇక ఆర్థిక విషయాలు మునుపటి కంటే కాస్త మెరుగ్గానే ఉన్నవి. అలాగే ఇతరులకు కూడా చేయూతను అందిస్తారు. సొంత ఆలోచనలు మీకు మేలు చేస్తాయి. ఇక వివాహాది శుభకార్యాలలో పాల్గొంటారు. సంతాన సౌఖ్యం అనేది కనబడుతుంది. ఇక సోదరులు తో ఏవైతే ఆస్తి వివాదాలు నెలకొని ఉన్నాయో ఆ వ్యవహారాలలో ఒక అంగీకారానికి వస్తారు. ఇక విద్యార్థులకు సాంకేతిక విద్య అవకాశాలు అనేవి దక్కుతాయి. అలాగే వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో మంచి లాభాలను అందుకుంటారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి పదోన్నతులు పెరిగే అవకాశం కనిపిస్తుంది. రాజకీయ నాయకులకు పేరు ప్రఖ్యాతులు అనేవి లభిస్తాయి. వైద్య రంగం వారికి ఆత్మవిశ్వాసంతో వారి కార్యాలను చక్కదిద్దుకుంటారు. కళాకారులకు క్రీడాకారులకు మంచి అవకాశాలు అనేవి దక్కవచ్చు. అలాగే వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. ఇక మహిళలకి మానసికంగా బలం అనేది చేకూరుతుంది. ఇక మకర రాశి వారికి అదృష్ట రంగు నీలం, ప్రతికూలమైన రంగు కాఫీ, అదృష్ట సంఖ్య 8. ఈరోజు మకర రాశి వారు నవగ్రహ స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక కుంభరాశి వారు ఈరోజు సన్నిహితుల నుండి అందిన ఒక వార్త ఉత్సాహాన్ని ఇస్తుంది. అన్ని రంగాల వారికి ఈరోజు అనుకూలమైన పరిస్థితులు ఉంటాయి. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపార వ్యవహారాలు అనుకూలంగా సాగుతాయి. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి పదోన్నతులు అనేవి పెరుగుతాయి. ఇక ఈరోజు కుంభరాశి వారు నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. చేపట్టే పనులను ప్రణాళికబద్ధంగా పూర్తి చేస్తారు. ఇక ఈరోజు కుంభరాశి వారికి నూతన వస్తు వాహన యుగం అనేది కనబడుతుంది. సత్సంతాన ప్రాప్తి అనేది కలుగుతుంది. అలాగే దంపతుల మధ్య అన్యోన్యత అనేది పెరుగుతుంది. ప్రేయసి ప్రియులు ఒకటవుతారు. అలాగే విదేశాలలో విద్యాపరంగా వృత్తిపరంగా వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి యోగదాయకంగా ఉంటుంది. ముఖ్యంగా స్థిర నివాసం ఏర్పరచుకోవాలనుకున్న వారికి యోగదాయకంగా ఉంటుందని చెప్పవచ్చు. ఇక వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి వివాహం నిశ్చయం అవుతుందని చెప్పవచ్చు. ఇక ప్రముఖుల యొక్క పరిచయం మీకు నూతన ఉత్సాహాన్ని ఇస్తుంది. ఇక వ్యాపారస్తులకు నూతన వ్యాపారాన్ని ప్రారంభించడానికి మంచి రోజుగా చెప్పవచ్చు. ఆస్తి పంపకాలలో ఆస్తి లాభ సూచనలు కూడా కనబడుతున్నవి. ఇక శుభకార్యాలలో పాల్గొంటారు. ఇక నూతన గృహాన్ని కూడా కొనుగోలు చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. మొత్తంగా చూసుకుంటే కుంభరాశి వారికి ఈరోజు ఆర్థిక అభివృద్ధి అనేది కలుగుతుంది. ఇక ముఖ్యమైన పనులన్నీ కూడా సమయానికి పూర్తి చేసుకోగలుగుతారు. ఆత్మీయులతో ఏవైతే విభేదాలు నెలకొని ఉన్నాయో అవి ఈరోజు తీరిపోతాయి. అలాగే ఈరోజు మీ శక్తియుక్తులతో సమస్యల నుండి బయటపడతారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. అలాగే కొన్ని బాకీలను అనూహ్యంగా వసూలు చేసుకోగలుగుతారు. కుటుంబ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు. అలాగే బంధువులతో సత్సంబంధాలు అనేవి నెలకొంటాయి.
అలాగే ఇంతకాలం పడిన శ్రమ ఒక కొలిక్కి వచ్చే రోజుగా చెప్పవచ్చు. అలాగే ఈరోజు వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులకు హోదాలు, గౌరవం అనేది పెరుగుతాయి. ఇక విద్యార్థుల విషయానికి వస్తే ఫలితాలు ఉత్సాహాన్ని ఇస్తాయి. పారిశ్రామికవేత్తలకు, కళాకారులకు నూతనోత్సాహంగా ఉంటుంది. ముఖ్యంగా మహిళలకి శుభవార్త శ్రవణం అనేది కనబడుతుంది. ఇక కుంభరాశి వారికి అదృష్ట రంగు ఆకుపచ్చ, ప్రతికూలమైన రంగు గులాబీ, అదృష్ట సంఖ్య 6. ఈరోజు కుంభరాశి వారు విష్ణు సహస్రనామ పారాయణం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక ఈరోజు మీనరాశి వారికి గృహంన కొన్ని సంఘటనలు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. రావాల్సిన సొమ్ము సకాలంలో చేతికింది అవసరాలు తీరుతాయి. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క నూతన వ్యాపార ప్రారంభానికి ఉన్న అవరోధాలను అధిగమించి ముందుకు సాగుతారు. బంధుమిత్రుల నుండి శుభకార్యాలకు ఆహ్వానాలు అనేవి అందుతాయి. వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారు ఉద్యోగపరంగా సానుకూలమైన ఫలితాలను పొందుతారు. ఇక మీనరాశి వారికి ఈరోజు ప్రముఖుల పరిచయం లబ్ధిని చేకూరుస్తుంది. శుభవార్తలను అందుకుంటారు. ఇక ఆస్తి పంపకాలలో ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. అలాగే కుటుంబ వృద్ధి అనేది ఏర్పడుతుంది. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఉద్యోగ ప్రాప్తి అనేది కనబడుతుంది. వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. అలాగే ఆకస్మిక ధన ప్రాప్తి అనేది కలుగుతుంది. ఇక ఈరోజు మీనరాశి వారు ఇచ్చిన డబ్బును తిరిగి పొందుతారు. ఇక సత్సంతాన ప్రాప్తి అనేది కనబడుతుంది. వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి వివాహం నిశ్చయమయ్యే శుభతరుణంగా చెప్పవచ్చు. అలాగే విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి శుభయోగాలు అనేవి కలుగుతాయి. ఇక మీనరాశి వారి రోజు పనుల్లో ఉన్న ఆటంకాలను అధిగమిస్తారు. చిన్ననాటి సంఘటనలు గుర్తుకు తెచ్చుకుంటారు. ప్రత్యర్థులను ఒప్పించి ఒక సమస్య నుండి బయటపడతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక నిరుద్యోగులు ఈరోజు ప్రతిభను చాటుకునే సమయంగా చెప్పవచ్చు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు విధి నిర్వహణలో ప్రోత్సాహకరంగా ఉంటుంది. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు ప్రోత్సాహకరంగా కొనసాగుతాయి. వైద్యులకు, సాంకేతిక నిపుణులకు వచ్చిన అవకాశాలు మరింత పెరుగుతాయి. విద్యార్థులకు కొత్త విద్యా అవకాశాలను పొందుతారు. ఇక మహిళలు కుటుంబంలో ఆదరణను పొందుతారు. ఇక ఈరోజు మీనరాశి వారికి అదృష్ట రంగు తెలుపు, ప్రతికూలమైన రంగు గులాబీ, అదృష్ట సంఖ్య 4. మీనరాశి వారి ఈరోజు మేధా దక్షిణామూర్తి స్థుతిని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.